నమస్తే మీ అందరికీ. ఈరోజు మనం కొత్త స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదే ఆల్ట్ వైబ్ లైట్. బాక్స్ మీద మీరు కంటెంట్ ఫ్రంట్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. ఈ బాక్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మరికొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు 1.28 LCD TFT అంటే డిస్ప్లే యొక్క సైజ్ అన్నమాట. హార్ట్ రేట్ మానిటరింగ్ 100కి ప్లస్ వాచ్ ఫేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SpO2 మానిటరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్, ఏ వాయిస్ అసిస్టెంట్, ఇన్బిల్ట్ గేమ్స్, IP67 వాటర్ ప్రూఫ్ తోటి అయితే ఈ స్మార్ట్ వాచ్ని తీసుకొని అయితే వస్తున్నారు. ఇంకొన్ని ఫీచర్స్ అంటే ప్రొడక్ట్ యొక్క హైలైట్ ఫీచర్స్ అని బ్యాక్ సైడ్ మనకైతే కనబడుతున్నాయి. దాని కిందనే ప్రైస్ కూడా అయితే కనబడుతుంది. ప్రైస్ వచ్చి 8,499 అంటే 8,500 అయితే ఉందనుకుంటా. 8,500 అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద. బట్ ఇది మనకు ఫ్లిప్కార్ట్లో రేపైతే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. కేవలం 1,500 రూపాయలు అంటే 1,499 రూపాయల్లో ఈ అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఆల్ట్ వైబ్ లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి చెక్ చేద్దాం డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది. టచ్ చేసి అన్నీ చెక్ చేసి హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్ ఇవన్నీ చెక్ చేసి మరి బీటీ కాలింగ్ కూడా చెక్ చేసి ఎంత లౌడ్గా వస్తుంది దీని యొక్క స్పీకర్ అనేది దాని గురించి కూడా చెక్ చేద్దాం. బాక్స్లో వచ్చిన కంటెంట్ మొదటిగా మనం ఇప్పుడు చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే ఉంది. స్మార్ట్ వాచ్ కలర్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. గ్రే కలర్ తోటి అయితే స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. సిల్వర్ కలర్ తోటి అయితే మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. సో దీని అయితే బయటికి తీసిన తర్వాత పట్టుకొని చూసినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ అనిపించింది తెలుసా, ఇంత లైట్ వెయిట్ ఉంటుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వీళ్ళు వైబ్ లైట్ అని అయితే మెన్షన్ చేశారు కదా, అంతే లైట్ అయితే ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో దీని గురించి మాట్లాడతాను. అండ్ అలాగే ఇంకొన్ని బాక్స్లో కంటెంట్ ప్రొవైడ్ చేశారు. ఖచ్చితంగా మనకు మ్యాగ్నెటిక్ USB ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తున్నారు, వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు మించి మనకు బాక్స్లో ఎక్కువ కంటెంట్ అనేది కనపడదు. ఈ వాచ్ని ఆన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే కనబడుతుంది చూసారు కదా. డిస్ప్లేలో సరికి మనకు డేట్ అయితే కనబడుతుంది, July 07 అని వెనస్డే. అండ్ అలాగే టైం కూడా అయితే కనబడుతుంది. బాగుంది డిస్ప్లే మాత్రం. అండ్ అలాగే ఇది ఫుల్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉందో ఒకసారి చెక్ చేస్తే ఫుల్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. సో డిస్ప్లే ఫుల్ బ్రైట్నెస్ ఉన్నప్పుడు ఇలాగైతే ఉంటుంది. ఇది మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నేను అవుట్డోర్లో ఉండి షూట్ అయితే చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఒకసారి టచ్ సెన్సిటివ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బాగుంది. టచ్ సెన్సిటివ్ చాలా ప్రీమియంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్మూత్గా అయితే ఇచ్చారు, చాలా స్మూత్గా ఉంది. రియల్గా చాలా స్మూత్గా ఉంది డిస్ప్లే మాత్రం. అండ్ అలాగే నేను ఇంకా నా యొక్క ఇమేజ్ కూడా పెట్టి చెక్ చేస్తాను. డిస్ప్లే బెజల్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ మొదటిగా మనం UI గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. వాచ్ UI గురించి మాట్లాడుకోవాలంటే జస్ట్ మీరు ప్రెస్ చేసి పట్టుకొని మనకు వాచ్ ఫేసెస్ అనేవి ఇక్కడైతే ఎనేబుల్ అయితే అవుతాయి. లేదా ఆల్ట్ ఫిట్ యాప్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి వాచ్ ఫేసెస్ కావాలనుకున్నా. లేదు అన్నట్టయితే మీ ఇమేజ్ని వాచ్ ఫేస్గా పెట్టుకోవాలనుకున్నా, ఇంకా వాచ్ ఫేస్ని క్రియేట్ చేయాలనుకున్నా కూడా చేసేసుకోవచ్చు. అండ్ టాప్ నుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే మనకు కొన్ని క్విక్ మెనూస్ అయితే వస్తాయి. సెట్టింగ్ బటన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్, వైబ్రేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా థియేటర్ మోడ్. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే స్టాప్ వాచ్ అయితే కనబడుతుంది, అలారం అయితే ఉంది, టైమర్ అయితే ఉంది, మెనూ వ్యూ అయితే ఉంది. మెనూ వ్యూలో గ్రిడ్ వ్యూ అలాగే లిస్ట్ వ్యూ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే కిందికి వెళ్ళినట్టయితే బ్రైట్నెస్, ఫోన్ అండ్ కాల్ రీసెట్ అండ్ వైబ్రేషన్, థియేటర్ రీసెట్, పవర్ ఆఫ్ అబౌట్ QR కోడ్స్ అయితే ఇచ్చారనమాట. వాచ్ని రైట్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేస్తే మనకు ఏదైతే స్టెప్ కౌంట్స్ అయితే ఉందో స్టెప్ కౌంట్ అయితే కనబడుతుంటుంది. అండ్ ఫోన్ కాల్ మనం ఎనేబుల్ చేసుకుంటే రీసెంట్ కాల్, డైల్ ప్యాడ్, కాంటాక్ట్స్ అయితే కనబడతాయి అనమాట. ఏ వాయిస్ అసిస్టెంట్ అండ్ హెల్త్ మానిటరింగ్ అయితే ఉందన్నమాట. కింద కూడా SpO2 కూడా మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా వెదర్ యొక్క అప్డేట్ తెలుసుకోవచ్చు. షటర్ అంటే కెమెరా అనమాట, మ్యూజిక్ అండ్ అదేవిధంగా బ్రీత్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా అయితే ఉంది. నేను లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేసినట్టయితే స్టెప్స్ అయితే ఇచ్చారు, స్లీప్ అయితే ఇచ్చారు, ఫోన్ అయితే ఇచ్చారు, ఏ వాయిస్ స్టాండ్ ఇచ్చారు, హార్ట్ రేట్ అయితే ఇచ్చారు, ట్రైనింగ్ అయితే ఇచ్చారు, మెజర్ BP ఇచ్చారు, SpO2, వెదర్, షటర్, మ్యూజిక్ అండ్ బ్రీత్, గేమ్స్ అయితే మనకు 2 అయితే గేమ్స్ అయితే ఇచ్చారు. యంగ్బర్డ్ అని 2048 అని మనం ఏం చక్కగా ఆడుకోవచ్చు బోర్ కొట్టినప్పుడు అన్నమాట. సో ఇలా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్లోకి వెళ్తే సేమ్ అలాగే ఉంది. మనం ఇంతకుముందుకి వెళ్ళాం కదా సెట్టింగ్స్, అవే ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఆల్ట్ వైబ్ లైట్ చాలా లైట్ వెయిట్. నిజంగానే లైట్ అని తీసుకొచ్చారు కదా, నిజంగానే లైట్ వెయిట్. ఎందుకంటే ఇది మనకు పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్ అయితే చేశారు కాబట్టి స్మార్ట్ వాచ్లో మీకు ఎక్కడ మెటల్ అయితే కనపడదు. టోటల్గా పాలికార్బన్ మెటీరియల్ని యూజ్ అయితే చేశారు. స్ట్రాప్స్ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి అనమాట. ఈ స్మార్ట్ వాచ్ రౌండెడ్ డైల్ డిస్ప్లే 1.28 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్మార్ట్ వాచ్ నా హ్యాండ్కి పెట్టుకున్నాను, చూడండి ఎలా ఉందో. లుక్ వైజ్ పరంగా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీకు చాలా బెటర్ వే అయితే కనబడుతుంది కదా. సో ఇలా అయితే ఉంటుంది. మీ యొక్క హ్యాండ్ కూడా ఇలా ఉందంటే ఈ స్మార్ట్ వాచ్కి అయితే వెళ్ళిపోండి. చాలా తక్కువ
బడ్జెట్లో కేవలం 1500 రూపీస్లోనే బీటీ కాలింగ్ సపోర్టు, SpO2, హార్ట్ రేటు, బీపీ అండ్ బ్రీత్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్ సెన్సార్స్ అండ్ ఏ వాయిస్ అసిస్టెంట్, అలాగే మనకు 2 గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కండిషన్ అండ్ యాప్ మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కెమెరాని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వాటిని తీసుకొని అయితే వచ్చారు. అలాగే మనకు ఒక చిన్న మైనస్ అని చెప్పుకోవచ్చు, అదొకటి అయితే ఉంది, అది కూడా చెప్తాను ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ ఈ స్మార్ట్ వాచ్ ఓవర్ వ్యూ ఒకసారి చూసినట్టయితే స్మార్ట్ వాచ్ రైట్ సైడ్ మనకు ఒక డెడికేటెడ్ బటన్ అయితే లైక్ ఫిజికల్ బటన్, ఆ ఫిజికల్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, కొంచెం బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. దానిపైనే మైక్ అయితే ఇచ్చారు. ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్ చాలా లౌడ్గా అయితే ఉంది, చాలా లౌడ్గా అయితే ఉంది, అది గట్టిగా చెప్తాను, లౌడ్గా అయితే ఉంది స్మార్ట్ వాచ్ యొక్క స్పీకర్ అనేది. ఒక్క చిన్న బిట్ వినండి, విన్న తర్వాత మీరే చెప్తారు, కింద కామెంట్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేశారు. సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ పైనే మనకు USB మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ని పెట్టుకోవడానికి, ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఛార్జింగ్ చేసుకోవడానికి పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింది భాగాన చెక్ చేస్తే ఆల్ట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. సో ఇలా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో 22mm స్ట్రాప్స్. సో ఈ స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. నేను ఒక చిన్న డెమో చూపిస్తాను, చూసేయండి. వినబడుతుందా? వాచ్ అంటే కొత్త వాచ్ నుంచి మాట్లాడుతున్నా, ఆల్ట్ వైబ్. వాయిస్ ఎలా వినబడుతుంది ఒకసారి చెప్తావా? ఇప్పుడు లౌడ్గా వినబడుతుందా? నువ్వు కొంచెం డల్గా మాట్లాడుతున్నావు అనుకుంటా. అవునా, ఓకే సరే క్లియర్ అయితే ఉంది కదా? సో చూసారు కదా, మా ఫ్రెండ్ ఆఫీస్లో ఉన్నాడు, అతను కొంచెం ఎక్కువ గట్టిగా మాట్లాడట్లేడు, బట్ మంచిగా చాలా క్లియర్గా లౌడ్గా వినపడుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలా అయితే బీటీ కాలింగ్ అయితే ఉంది. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. ఏ వాయిస్ అసిస్టెంట్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చిన్న క్లిప్ చూడండి. హే సిరి, ఓపెన్ శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అలాగే హెల్త్ మానిటరింగ్ అయితే ఉంది. హెల్త్ మానిటరింగ్లోకి వెళ్ళినట్టు SpO2, హార్ట్ రేటు, బీపీ ఇవన్నీ నేను చెక్ చేశాను. చాలా అక్యురేట్ మనకు నెంబర్స్ అనేవి చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ స్మార్ట్ వాచ్లో మనకు మ్యూజిక్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యూజిక్ కంట్రోల్ కూడా నేను చెక్ చేశాను, అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు బ్యాక్ కానీ ఫార్వర్డ్ కానీ ప్లే అవ్వడం అండ్ అలాగే వాల్యూమ్ని తగ్గించుకోవడం, ఎక్కువ చేసుకోవడం కూడా మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వెదర్ కండిషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ కూడా 2 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. అండ్ స్పోర్ట్స్ కూడా మనకు ఒక 30 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ ఇంకొకటి, ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు ఎక్కువ లోతుకైతే వెళ్ళొద్దు, జస్ట్ మనకు వాన చినుకులు కానీ చెమట కానీ, మీరు ఏమైనా జాగింగ్ చేసినా కానీ చెమట ఎక్కువ వేసినా కానీ దీంట్లోకి వెళ్ళినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మరొక దాని గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళ యొక్క ఆల్ట్ఫిట్ యాప్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్ట్ఫిట్ యాప్ త్రూ మనం అయితే ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ యాడ్ డివైస్ కొడితే కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. వాచ్ ఫేసెస్ని మనం చేంజ్ కూడా చేయడం అయితే జరిగింది. క్లౌడ్ బేస్లో వెళ్ళినట్లయితే క్లౌడ్ బేసెస్లో కూడా చాలా డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరైతే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు నోటిఫికేషన్ అలర్ట్, ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మన యాప్ నుంచి సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే మీరు వాచ్లో చూడొచ్చు, మనకు నోటిఫికేషన్ రాగానే డిస్ప్లే మొత్తం ఇలా టెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మనకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్మార్ట్ వాచ్లో ఒకటైతే లేదు, అదేంటంటే డిస్ప్లే స్లీప్ టైం అనమాట. డిస్ప్లే స్లీప్ టైం అనేది వీళ్ళు మనం ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో అదొక్కటి ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే మాటికి డిస్ప్లే ఆన్ చేసుకోవాలంటే చాలా బాగోలేదని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఇలా అయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ నేను ఇప్పుడు షూట్ చేస్తుంది మధ్యాహ్నం 12 గంటలకు షూటింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు డిస్ప్లే యొక్క విజిబిలిటీ అవుట్డోర్లో ఇలా ఉంటుంది. ఎక్కువ ఎండ కొడితే కొంచెం నీడలోకి వస్తున్నట్లయితే మనకు విజిబిలిటీ అనేది ఇలా అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టు ఇలాగే కనబడుతుంది, మరి కొత్తగా అయితే ఏమైతే కనపడదు. సో మొత్తానికి ఈ స్మార్ట్ వాచ్ ఇలాగైతుంది. మరి మీలో లైట్ వెయిట్ స్మార్ట్ వాచ్ ఇలాంటి అన్ని ఫీచర్స్ తోటి ఒక స్మార్ట్ వాచ్ కావాలి అనుకుంటే 1499 రూపాయలకే ఈ యొక్క వైబ్ లైట్ అంటే ఆల్ట్ నుంచి వైబ్ లైట్ స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ యొక్క కలరే కాదు, వేరే కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ యొక్క వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా అయితే నిలవండి. మరి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్, సీ యు, టాటా, లవ్ యు ఆల్.